అందరికీ నమస్కారం. శశిరేఖ వంటింటికి స్వాగతం. ఈరోజు నేను వంకాయ పచ్చి పులుసు తయారు చేస్తున్నాను. ఇది మా మదర్స్ రెసిపీ. చాలా బాగుంటుంది, నాకు కూడా బాగా ఇష్టం. సో మీరు కూడా తయారు చేసి దీన్ని ఇది మీకు నచ్చిందో లేదో చెప్పండి. ముందుగా వంకాయని ఇలా స్టవ్ మీద పెట్టి కానీ నిప్పుల మీద కానీ కాల్చాలి. అన్ని వైపులకి తిప్పుతూ కాల్చారంటే వంకాయ అంతా లోపల చక్కగా ఉడుకుతుంది. వంకాయ అన్ని వైపులా కాలిన తర్వాత దాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన వంకాయకి పైన తొక్కంతా ఇలా తీసేయాలి. 2 వంకాయలు కాల్చాను కదా ఇందాక, దీంట్లోంచి ఒక వంకాయని పచ్చిపులుసు చేయడానికి వాడుతున్నాను. పై తొక్కంతా తీసేసాక వంకాయ ఇదిగో ఎలా ఉంది. దీన్ని ఒకసారి ఫోర్క్ తోటి క్రష్ చేసేస్తే మెత్తగా గుజ్జులా వస్తుందన్నమాట. ఇలా కాల్చిన వంకాయకి టేస్ట్ ఫ్లేవర్ కూడా భలే ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. వంకాయ కాల్చాక స్టవ్ అంతా కొంచెం చికాగ్గా తయారవుతుంది. అదంతా కడుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది అనుకోండి. అయినా కూడా ఇది చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. దానికోసమే కొంచెం కష్టపడాలి. మరి అదే కుక్కర్లో పెట్టి ఉడికించామనుకోండి ఇట్టే అయిపోతుంది, కానీ అసలు టేస్ట్ బాగుండదు. కాల్చిన దానికి మాత్రమే ఆ టేస్ట్ వస్తుందన్నమాట. ఓవెన్లో పెట్టి కూడా వంకాయని కాల్చుకోవచ్చు, కానీ చాలా టైం పడుతుంది. సో మీకు అది వీలైతే అలా కూడా చేయొచ్చు. నాకైతే స్టవ్ మీద కాల్చేయడమే ఈజీ అనిపిస్తుంది. మీకే పద్ధతి ఇష్టమో నాకు చెప్పండి. ఉడికిన వంకాయని గుజ్జులా చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీనికి మనం పోపు వేయించుకుందాం. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకుని వేడి చేస్తున్నాను. నూనె కాగాక ఈ నూనెలో 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి వేయిస్తున్నాను. మెంతులు ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు. తర్వాత 4 ఎండుమిరపకాయలని సన్నగా ముక్కలుగా గిల్లి అవి కూడా వేస్తున్నాను. అన్నీ కలుపుతూ ఉంటే పోపు మాడిపోకుండా ఉంటుంది. కరివేపాకును కూడా తుంపి ముక్కలుగా చేసి వేసేయండి. ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసి మళ్ళీ కలుపుతూ ఉండండి. పోపు అంతా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒకసారి కలిపేయండి. నేను దీనికోసం ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసి కలిపి మూత పెట్టి ఉడికించండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఉడికేలోగా మనం పులుసు ప్రిపేర్ చేసుకుందాం. ఈ పులుసు కోసం ఒక బౌల్ తీసుకుని దానిలో మనం ఉడికించి క్రష్ చేసి గుజ్జుగా పెట్టుకున్న వంకాయని వేసేద్దాం. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేయండి. 5-6 చిన్న పచ్చిమిరపకాయలు తీసుకుని బాగా సన్నగా తరిగి అవి కూడా కలిపేయండి. ఈ పచ్చిమిరపకాయల క్వాంటిటీ మీరు కొద్దిగా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఒక చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకుని దాన్ని నానబెట్టి పులుసు తీసి ఉంచాను. ఆ పులుసు కూడా దీంట్లో కలుపుతున్నాను. ఇప్పుడు ఈ పులుసులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా బెల్లం కూడా వేయండి. బెల్లానికి బదులుగా నేను ఇక్కడ స్టీవియా వాడుతున్నాను. ఇది న్యాచురల్ షుగర్ సబ్స్టిట్యూట్. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, షుగర్ని పూర్తిగా కట్ చేద్దాం అనుకునేవాళ్ళు ఈ స్టీవియాని వాడుకోవచ్చు. ఇప్పుడు దీనంతటిని బాగా కలిపేయండి. ఏ పులుసులోనైనా కూడా ఉప్పు, పులుపు, కారం ఆ 3 సరిపోవాలి. అప్పుడే పులుసుకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఉడికేయలేదో చూద్దాము. ఇవి బాగా ఎర్రగా వేగవలసిన అవసరం లేదు. కొద్దిగా ట్రాన్స్లూజెంట్గా అయితే సరిపోతుంది. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని పులుసులో కలిపేయండి. అన్నీ కలిపాక ఈ పులుసుని మళ్ళీ మనం బాయిల్ చేయవలసిన అవసరం లేదు. అందుకే దీన్ని పచ్చి పులుసు అంటారు. నాకు ఇక్కడ గిన్నె సరిపోలేదు, సో నేను ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ పులుసులో కొందరు ఏం చేస్తారంటే గుమ్మడికాయ వడియాలు లేదా కూర వడియాలు వేయించి ఆ వేయించిన వడియాల్ని ఈ పులుసులో కలుపుతారనమాట. సో మా మదర్ కూడా అలా చేసేవారు. అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట. అది ఇష్టమైన వాళ్ళు అలా చేసుకోవచ్చు. మీరు కానీ ఒకవేళ వడియాలు వేసి చేస్తే కనుక అది ఎలా వచ్చిందో నాకు కూడా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఫేస్బుక్ పేజీ లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇదండి పుల్లగా తీయగా ఒక యూనిక్ టేస్ట్తో ఉండే వంకాయ పచ్చి పులుసు రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.